మహాబలేశ్వర పడమటి కనుమలలుద్భవించనుర కృష్ణమ్మ. మానవ సుఖ ప్రదహితమును కోరి కదలి వచ్చరా గంగమ్మ. నిజానికి చాలామంది నిజం అనుకుంటున్నారు, అది అలా నిజం అనుకునేటట్లుగా చేశారు మీడియా కానీ లేదా మరి రాజకీయ నాయకులు కానీ. ఆసారాం బాబూజీ గారు కూడా, ఆయన కూడా ఇలా 3 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారని విన్నాను. నాకు చాలా బాధ కలిగింది. కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకు అంటే కారణం ముఖ్యంగా అందరూ నమ్మారు నిజమేమో అని. ఎందుకంటే నేను రిషికేశ్లో కూడా పాటిజీ ఆశ్రమంలో విన్నాను అదంతా నిజమే అని. నేను కూడా ఏమనుకుంటాను, నిజమే అనుకుంటాను కదా. దానికి కారణం ఏమిటి అని అంటే ఆ విధమైనటువంటి బలమైనటువంటి ప్రూఫ్లు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా నమ్మారు. నిజానికి పాపం ఆయన ఏమీ చేయలేదు. ఆయన ఎంతో ఒకేసారి అనేక మందికి మంత్రదీక్షలు ఇచ్చినటువంటి మహాత్ముడు. ఆయన ప్రవచనాలకి ఎంత లక్షల్లో జనం వస్తారు, నాకే ఆశ్చర్యం వేసింది. అటువంటి లక్షల్లో జనం వచ్చేటువంటి ఆయన్ని ఈ విధంగా బదనాం చేయాలనేటువంటి కంకణం కట్టుకుని కావాలని బదనాం చేశారే కానీ నిజానికి ఆయన తప్పేమీ లేదు ఇందులో. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.